తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఈ ప్రాజెక్టు కోసం 90% పంప్ హౌసులు కట్టిన మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేవలం కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని ఆయనకు నోటీసులు ఇచ్చారని, నీళ్లు తీసుకురావడం ఆయన చేసిన తప్ప, తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడం తప్ప అని నిలదీశారు. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో మాట్లాడిన కవిత, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం 3 బ్యారేజీలేనా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వేసిన కమిషన్ కాళేశ్వరం కమిషన్ కాదని, అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. కేసీఆర్ కాబట్టి కాళేశ్వరం లాంటి మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆలోచన చేశారని, అదే కాంగ్రెస్ ఇటువంటి ప్రాజెక్టును ఏనాడైనా ఆలోచన చేసిందని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తెలంగాణకు కేవలం 16 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే దాన్ని కేసీఆర్ మార్చి 141 టీఎంసీలకు పెంచారని చెప్పారు. కాళేశ్వరంలో కేసీఆర్కు పేరు వస్తుందని, ఆయన్ను బద్నాం చేయడానికే కుట్ర చేస్తోందన్నారు. నీళ్లిచ్చినా కేసీఆర్కు నోటీసులు ఇవ్వటం అంటే ఇది నిజంగా సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులారా ఖబర్దారని హెచ్చరించారు.